అందరికీ నమస్కారం. ఈరోజు మనము తెలుసుకోబోయే టాపిక్ నెంబర్ 10 నివేష్ ప్లస్. ఈ నివేష్ ప్లస్ పాలసీ ఆల్రెడీ మీకు చాలామంది ఇండివిజువల్గా చెప్పాను. అయితే అందరికీ ఒకసారి ఉపయోగపడుతుందని ఒక వీడియో చేస్తున్నాను. నివేష్ ప్లస్ దీని టేబుల్ నెంబర్ ఎంత? 749, 749 దీని సిరీస్ నెంబరు. అయితే ఇది నివేష్ ప్లస్ అనేది సింగిల్ ప్రీమియం అంటే ఒకటేసారి డిపాజిట్ చేసుకునే ప్లాన్. ఒక కస్టమర్ దగ్గర పెద్ద మొత్తం ఒకటేసారి అమౌంట్ ఉంది, ప్రతి సంవత్సరం నేను కట్టుకోలేని అమౌంట్ అని అంటే ఆయనకి సింగిల్ డిపాజిట్ ప్లాన్స్ మనం చెప్పవచ్చు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇది సింగిల్ ప్రీమియం అండ్ యూనిట్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే ఈ మీనింగ్ ఏంటంటే ఇది సింగిల్ డిపాజిట్ ప్లాన్ అండ్ యూనిట్ లింక్డ్ అంటే ఏంటంటే మార్కెట్ రిలేటెడ్ ప్లాన్. ఇది అంటే బోనస్లు దానికి సంబంధం ఉండదు, కార్పొరేషన్ ఇచ్చే బోనస్లకి దీనికి సంబంధం ఉండదు కాబట్టి దాన్ని నాన్ పార్టిసిపేటింగ్ అంటాము. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇందులో కొంత మొత్తం ఉంటుంది కాబట్టి ఇది నివేష్ ప్లస్ అనేది యూనిట్ లింక్డ్ ప్లాన్ అంటే యూలిప్ ప్లాన్ అంటాం. అయితే దీని బేసిక్ ఫీచర్స్ అనేవి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఫస్ట్. అయితే ఈ పాలసీ నివేష్ ప్లస్ పాలసీ అనేది ఆల్ ఏజ్ గ్రూప్స్కి మనం ఇవ్వచ్చు నిరభ్యంతరంగా. మనం ఏంటంటే 90 days చైల్డ్కి, బాయ్ ఆర్ గర్ల్ అంటే 3 నెలలు నిండిన చైల్డ్కి కూడా మనం ఈ పాలసీ ఇవ్వచ్చు. అలాగే అప్ టు 70 years 70 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళ వరకు కూడా ఈ పాలసీ మనం ఇవ్వచ్చు. ఈ బిట్వీన్ ద ఏజ్లో ఎవరికైనా మనం ఇవ్వచ్చు ఈ పాలసీ. అండ్ దీనికి అంటే ఈ పాలసీ కట్టుకోవాలి అంటే మినిమం ప్రీమియం అనేది 1,25,000 ప్రీమియం కట్టాలి. అంటే స్టార్టింగ్ చాలా తక్కువ అమౌంట్, 1,25,000 డిపాజిట్ చేసుకొని కూడా నువ్వు పాలసీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఆ తర్వాత నీకు ఎంత క్యాపబుల్ ఉంటే అంతవరకు నువ్వు కట్టుకోవచ్చు. 1,30,000 కట్టుకోవచ్చు, 1,50,000 కట్టుకోవచ్చు, 2 లక్షలు కట్టవచ్చు, 5 లక్షలు కట్టవచ్చు. ఇది మ్యాక్సిమం అనేది మనకి లిమిట్ ఏమి ఉండదు, ఎంత పెద్ద అమౌంట్ అయినా మనం కట్టుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ మినిమం మెచ్యూరిటీ ఏజ్ 18 అని ఉంది కదా. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక 1 year చైల్డ్కి మనం పాలసీ చేస్తాం. 1 year చైల్డ్కి మనము 10 years 12 years అలా టర్మ్ పెట్టరాదు. ఎందుకంటే 1 year చైల్డ్కి 10 years టర్మ్ పెడితే అప్పటికతను 11 years ఉంటుంది, ఆయన మేజర్ కాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మినిమం మెచ్యూరిటీ ఏజ్ 18 అనేది ఖచ్చితంగా కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year చైల్డ్కి మనం పాలసీ చేస్తే మినిమం 17 years టర్మ్ పెట్టాల్సిందే, అప్పుడు ఆయన మేజర్ అవుతాడు. అయితే ఇక్కడ టర్మ్ విషయానికి వద్దాం. మినిమం టర్మ్ అనేది జనరల్గా ఈ పాలసీలో మనకి 10 years ఆప్షన్ ఉంది. చాలామంది షార్ట్ టర్మ్ కోరుకునే వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళకి ఇది బాగా సూటబుల్ అయ్యే ప్లాన్. మినిమం టర్మ్ 10 years అండ్ మ్యాక్సిమం టర్మ్ అనేది 25 years. అంటే 25 సంవత్సరాల టర్మ్ కూడా పెట్టుకోవచ్చు. 10 years నుంచి 10, 11, 12, 13, 14, 15 అలా 25 years దాకా మనకి టర్మ్ ఆప్షన్ ఉంటుంది. పేమెంట్ మీరు ఒకటేసారి చేస్తారు, సింగిల్ టైం పేమెంట్ చేస్తారు, కానీ వెయిటింగ్ మాత్రం మీరు 10 years నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు. అయితే ఈ పాలసీలో ఉండే మెయిన్ పాయింట్స్ ఏంటిది అని అంటే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యారంటీడ్ ఎడిషన్. అయితే ఈ పాలసీ కొన్ని సంవత్సరాలు అయింది, మీరు సింగిల్ డిపాజిట్ చేశారు. ఒక 5 సంవత్సరాల తర్వాత ఎల్ఐసి ఏం చేస్తుందంటే నువ్వు అలాగే కంటిన్యూ చేసావు పాలసీని. 5 సంవత్సరాల తర్వాత ఏం చేస్తుందంటే 6వ సంవత్సరంలో 3% ఆఫ్ ది ప్రీమియం, మీరు ఒక 2 లక్షలు ప్రీమియం కట్టారు, 2 లక్షలు సింగిల్ డిపాజిట్ చేశారు. ఆ 2 లక్షల్లో 3% అంటే ఎంత? దాదాపు 6,000. ఓకేనా? అయితే 3% అంటే ఐ మీన్ 3,000 లైక్ అంటే 6,000. ఆ 6,000 రూపీస్కి ఎన్ని యూనిట్లు, ఎన్ని ఫండ్స్, ఎన్ని యూనిట్స్ అనేది వస్తాయో అవన్నీ నీ పాలసీ వాల్యూలో యాడ్ చేస్తుంది అన్నట్టు. 6% అదనంగా ఒక బోనస్ లాగా యాడ్ చేస్తుంది అన్నట్టు నీ పాలసీకి ఎల్ఐసి. అలాగే 10 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు పాలసీ అలాగే కంటిన్యూ చేసుకుంటే నీ సింగిల్ ప్రీమియంలో 4% అమౌంట్ని యాడ్ చేస్తుంది ఎల్ఐసి. అలాగే 15th year తర్వాత నువ్వు ఇంకా పాలసీ కంటిన్యూ చేస్తే అది 5% యాడ్ చేస్తుంది ఎల్ఐసి. 20th year తర్వాత ఇది 6%, 25th year తర్వాత 7%. ఇది అడిషనల్గా నీకు ఇచ్చే పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్. ఆ అమౌంట్ని మళ్ళీ కొత్తగా ఒక యూనిట్స్ కొనడానికి యూజ్ చేస్తుంది ఎల్ఐసి. ఓకేనా? దీనివల్ల కస్టమర్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, వచ్చే అమౌంట్ ఇంకొంచెం పెరుగుతుంది. అయితే ఇదంతా బాగానే ఉంది. మామూలుగా మనం ఎన్నో పాలసీ చేస్తుంటాం ఎల్ఐసిలో, జీవనానందో, జీవన్ లాభో, జీవన్ ఉమంగో. ఈ పాలసీ అన్నింటిలో కూడా ఏంటంటే ఎల్ఐసి ఎక్కడ పెట్టదు,
అంటే ఎల్ఐసి అనేది స్టాండర్డ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లోనే వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తుంది. దానికి బోనస్ అనేది ఖచ్చితంగా మనకు ఓవరాల్గా చూసుకుంటే 5 to 6% దాకానే మనకి అమౌంట్ వస్తుంది. అందులో దాదాపు గ్యారంటీడ్గా వస్తాయి ఆ పాలసీ అన్నింటిలో కూడా. బట్ దీంట్లో మాత్రము ఎల్ఐసి ఏం చేస్తుందంటే మీరు కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, ఆ అమౌంట్ని రకరకాల ఫండ్స్లో పెడుతుంది అన్నట్టు. అది మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది. ఈ ఫండ్స్ అనేవి 4 రకాలు ఉంటాయి. 1, 2, 3, 4. ఈ 4 రకాల్లో మొదటిది ఏంటంటే బాండ్ ఫండ్, రెండవది సెక్యూర్డ్ ఫండ్, మూడవది బ్యాలెన్స్డ్ ఫండ్, నాలుగవది గ్రోత్ ఫండ్. ఫస్ట్ బాండ్ ఫండ్కి వెళ్దాం. ఇది కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, నా డబ్బులన్నీ కూడా మీరు బాండ్ ఫండ్లో పెట్టండి అని ఎల్ఐసికి చెప్తే ఫస్ట్ పాలసీ చేసేటప్పుడు, ఈ బాండ్ ఫండ్లో ఇదేంటంటే బాగా సేఫ్టీ ఉండే ఫండ్ అన్నట్టు. దీంట్లో మీరు పెట్టిన అమౌంట్ మొత్తం ఎల్ఐసి ఏం చేస్తుందంటే దాదాపు 60%, ఈ 60% అందులోకి వెళ్ళే అమౌంట్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్లో, గవర్నమెంట్ బాండ్స్లో పెడుతుంది. అవి సేఫ్టీగా ఉంటాయి, బాగా సెక్యూర్డ్గా ఉంటాయి. మిగిలిన 40% అమౌంట్ ఏమంటామంటే షార్ట్ టర్మ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లలో పెడుతుంది, బ్యాంక్స్ సంబంధించిన వాటిలలో పెడుతూ ఉంటుంది. అయితే దీంట్లో కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ఇంకోటి ఈక్విటీ షేర్స్, అంటే లైక్ షేర్ మార్కెట్స్ అట్లాంటి వాటిలలో ఏమీ పెట్టదు ఈ బాండ్ ఫండ్లో. అందుకే ఈ బాండ్ ఫండ్లో కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో మీకు 4 to 5% కంటే ఎక్కువ రిటర్న్స్ రావు. మ్యాక్సిమం 6% కంటే ఎక్కువ రాదు బాండ్ ఫండ్లో. అందుకే మార్కెట్ రిలేటెడ్ ప్లాన్స్లో పెట్టుకునే వాళ్ళు ఈ బాండ్ ఫండ్లో పెట్టరు. నెక్స్ట్ సెక్యూర్డ్ ఫండ్. సెక్యూర్డ్ ఫండ్లో ఎలా ఉంటుందంటే మీరు పెట్టిన అమౌంట్లో ఎల్ఐసి ఏం చేస్తుందంటే 45% అమౌంట్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెడుతుంది. మిగిలిన అప్ టు 40% అమౌంట్ని షార్ట్ టర్మ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెడుతుంది. అలాగే మినిమం 15%ని షేర్ మార్కెట్స్ లైక్ అలాంటి మ్యూచువల్ ఫండ్స్లో కానీ వాటిలో పెడుతుంది. ఈ 15% పెట్టడం వల్ల ఏంటంటే దీంట్లో కొంచెం లాంగ్ టర్మ్లో దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అన్నట్టు. కాబట్టి సెక్యూర్డ్ ఫండ్లో పెడితే ఏంటంటే మీకు ఖచ్చితంగా ఒక 6 to 7, 8% దాదాపు ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అవుతుంది. ఇంకా నాకు ఎక్కువ అమౌంట్ రావాలి, ఫ్యూచర్లో రిస్క్ అయినా కొంచెము ఇబ్బంది లేదు, నేను రిస్క్ చేస్తాను, నాకు ఎక్కువ అమౌంట్ కావాలి అని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఈ బ్యాలెన్స్డ్ ఫండ్, గ్రోత్ ఫండ్ ఇవి సెలెక్ట్ చేసుకోవాలి మనం. బ్యాలెన్స్డ్ ఫండ్ ఏంటంటే మీరు మినిమం అందులో మీరు కట్టిన అమౌంట్లో నుంచి ఎల్ఐసి 30% అమౌంట్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెడుతుంది, 40% దాకా అమౌంట్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది, అండ్ 30% మినిమమ్ ఈక్విటీ షేర్స్లో పెడుతుంది, షేర్స్ అట్లాంటి వాటిలో పెడుతుంది. 30% అమౌంట్ పెట్టడం వల్ల ఏంటంటే దీంట్లో ఏంటంటే మీకు లాంగ్ రన్లో 8 to 10% దాకా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా కుదిరితే 10% ఎబో కూడా వర్కౌట్ అవుతుంది. అండ్ ఒకవేళ గ్రోత్ ఫండ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం రిస్కీ ఉన్నా కూడా లాంగ్ టర్మ్లో ఒకవేళ 12 years పైన, 15 years పైన, 20 years అలా మీరు టర్మ్ మెయింటైన్ చేయగలిగితే ఇది చాలా బెటర్ ఈ రెండు. ఎందుకు అనంటే గ్రోత్ ఫండ్లో ఏంటంటే ఓన్లీ 20% మాత్రమే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఎల్ఐసి ఇన్వెస్ట్ చేస్తుంది. మిగిలిన 40%ని షార్ట్ టర్మ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెడుతుంది. అండ్ మినిమం 40% అమౌంట్ని ఈక్విటీ షేర్స్, మంచి పెద్ద పెద్ద షేర్స్లో పెడుతుంది. ఇలా షేర్స్లో ఎక్కువ పర్సెంటేజ్ పెట్టడం వల్ల ఏంటంటే గ్రోత్ ఫండ్లో లాంగ్ రన్లో మీకు 11, 12, 13, 14, 15 దాకా, 15, 16 దాకా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 12 నుంచి 16% దాకా వర్కౌట్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 లక్షల రూపాయలు పెడితే ఒక మినిమం 20 ఏళ్ళు కనుక పెట్టగలిగితే ఆ 2 లక్షలు దాదాపు మీకు 7 రేట్లు, 6-7 రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 12 లక్షలు, 14 లక్షల దాకా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఫండ్స్ మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే, కొంచెం మినిమం 15 years అలా పెట్టుకోగలిగితే ఈ రెండు ఫండ్స్ చాలా బెనిఫిట్ ఇస్తుంది అన్నట్టు. ఎక్కడైనా కూడా చాలామంది మేము పెట్టిన కస్టమర్స్ అందరూ కూడా ఈ రెండు ఫండ్స్లోనే ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటారు. లేదు నాకు భయము, నాకు మార్కెట్ రిస్క్ వద్దు అట్లాంటివి అనుకుంటే కనుక ఈ బాండ్ కానీ సెక్యూరిటీ ఫండ్లో కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా ఏంటంటే మినిమం 6 to 8% లోపు మీకు వర్కౌట్ అవుతుంది ఈజీగా. అయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది ఈ పాలసీలో, పార్షియల్ విత్డ్రాల్. పార్షియల్ విత్డ్రాల్ ఏంటంటే కస్టమర్కి మధ్యలో డబ్బులు అవసరం ఉంటాయి. పాలసీ టర్మ్ ఏమో 15 years, 20 years పెట్టాడు, మధ్యలో కొంచెం డబ్బులు అవసరం ఉంది. అయితే దీంట్లో మంచి అవకాశం ఏంటంటే ఒక పాలసీ అనేది 6వ సంవత్సరంకి వచ్చింది, 5 సంవత్సరాలు పూర్తయింది, 6వ సంవత్సరం, 7వ సంవత్సరం, 8వ సంవత్సరం కస్టమర్కి డబ్బులు అవసరం పడ్డాయి. అప్పుడు ఆయన యొక్క ఫండ్ వాల్యూలో మనం 15% అమౌంట్ ఇస్తాం మనం.
ఇప్పుడు సపోజ్ ఆయన ఒక 2 లక్షలు డిపాజిట్ చేస్తున్నాడు. ఆ 2 లక్షలు డిపాజిట్ చేసిన తర్వాత ఒక 7 సంవత్సరాల తర్వాత ఆ 2 లక్షలు కాస్త 3-3.5 లక్షలు అయింది. అయితే ఆ 3-3.5 లక్షల అమౌంట్ నుంచి ఆయన 15% అమౌంట్ తీసుకోవచ్చు, ఆ అవకాశం ఉంటుంది అన్నట్టు. అలాగే ఒక 10 ఏళ్ళ తర్వాత 11 సంవత్సరం నుంచి 15 సంవత్సరం మధ్యలో ఆయన మళ్ళీ డబ్బులు అవసరం పడ్డాయి, అప్పుడు కనుక తీసుకోవాలనుకుంటే ఆయనకి 20% అమౌంట్ అనేది ఇస్తుంది ఎల్ఐసి. అలాగే 16 నుంచి 20 సంవత్సరాల టర్మ్లో ఎప్పుడైనా డబ్బులు అవసరం పడితే 25% అమౌంట్ తీసుకోవచ్చు. అలాగే 21 నుంచి 25 ఇయర్స్ అంత లాంగ్ టర్మ్ పెట్టిన వాళ్ళైతే కనుక ఈ పీరియడ్లో 30% అమౌంట్ తీసుకోవచ్చు. అంటే ఈ ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ నివేష్ ప్లస్ పాలసీ ఏంటంటే, ఒకసారి కస్టమర్ డిపాజిట్ చేసినాక ఖచ్చితంగా ఒక 5 ఏళ్ళు దాని గురించి మర్చిపోవాలి. 5 ఏళ్ళ తర్వాత ఎప్పుడైనా కూడా ఆయనకు డబ్బులు అవసరం ఉన్నా కొంత పర్సెంటేజ్ తీసుకోవచ్చు. అండ్ ఎల్ఐసి ఏంటంటే రెగ్యులర్ గ్యారంటీ ఎడిషన్ యాడ్ చేస్తూ ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్కి వెళ్తున్న కొద్ది ఏంటంటే ఎక్కువ పర్సెంటేజ్ వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఈ నివేష్ ప్లస్ అనేది 2020 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఇప్పటికీ అప్పుడు పెట్టుకున్న వాళ్ళకి ఇప్పటికీ ఆల్రెడీ డబల్ అయింది వాళ్ళ అమౌంట్. కాబట్టి ఇది చాలా మంచి ప్లాన్. ఎవరైతే చిన్న చిన్న అమౌంట్ 1,50,000, 2 లక్షలు అమౌంట్లు, పెద్ద అమౌంట్లు కూడా ఎలాగైనా కూడా మళ్ళీ ఏ ఏజ్ వాళ్ళైనా, మనకి 90 డేస్ అంటే 3 మంత్స్ పిల్లాడి నుంచి మనము 70 ఏజ్ వాళ్ళ వరకు ఎవరికైనా కూడా ఎటువంటి మెడికల్స్ ఏమి లేకుండా ఈ పాలసీ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, యాక్సిడెంటల్ బెనిఫిట్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 2 లక్షలు డిపాజిట్ చేశారు, 2 లక్షలు ఎట్లా నార్మల్ ఉంటుంది, ఇంకొక 2 లక్షలు యాక్సిడెంటల్ కవరేజ్ కూడా మీరు తీసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ పాలసీ ఏంటంటే అన్ని విధాలుగా అన్ని రకాల కస్టమర్స్కి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇది కొంచెం స్టడీ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నన్ను ఒకసారి మీట్ అవ్వండి. థ్యాంక్ యూ.